షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 24వ అధ్యాయము 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఈనాడు ఏ విషయము గూర్చైనా ఆశపడుతున్నావా? కలవరపడుతున్నావా? ఆందోళన పడుతున్నావా? భయపడుతున్నావా? ఎదురు చూస్తున్నావా? భయపడొద్దు. దేవుడు అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు. అయితే ఏదైనా ఒక వాగ్దానము నీకు ఇచ్చినప్పుడు దానికి ముందు నువ్వు చేయవలసిన పనిని కూడా ఆయన తెలియపరుస్తాడు. ఆ మాటే, నీ ఆత్మకు జ్ఞానము అవసరము అని తెలుసుకొనుము, జ్ఞానాన్ని వెతుకుము, అది నీకు దొరికినప్పుడు. ఈ లోకంలో జ్ఞానము గల వ్యక్తి కోరుకునే ఆశ దేవుని చిత్తానుసారముగా ఉంటుంది కనుక నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు ఈ లోకంలో నీకు అవసరతగా ఉన్నది, నీకు కావలసింది, నీకు ఇష్టమైంది, నీకు మేలైనది ఆయన నీవు అడగక మునిపే, నీ హృదయములో ఆశ పుట్టక మునుపే నీ తండ్రికి తెలుసు కనుక దానిని నీ ముందు తెచ్చి పెడతాను అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఈనాడు నువ్వు చేయవలసింది, నీవు ఆశపడుతున్న దాని కొరకు తపన పడటం పక్కన పెట్టి, నీతి రాజ్యము కొరకు, దేవుని జ్ఞానము సంపాదించుకొనుట కొరకు, క్రీస్తు రూపులోనికి మారుట కొరకు, ఆయనను సంతోషింపచేయుట కొరకు, ఆయన ఆజ్ఞను గైకొనుట కొరకు నీవు అడుగులు ముందుకు వేసినట్లయితే, నీ తలంపులను నిలిపినట్లయితే, నీ ఆశ ఆయన మీద పెట్టుకొని ఆయనను హత్తుకున్నట్లయితే నీకు ముందుకు మంచి గతి కలుగును అని ఆయన చెబుతున్నాడు. కుమార్ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆశ భంగము కానేరదు. అయితే మొదట నీవు నా రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. నీ ఆశ భంగము కానేరదు. నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ప్రార్థన. దేవా, ఈ వాక్యము వింటున్నవారు లోక సంబంధమైన విషయాల మీద కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద వారి హృదయము లగ్నము చేయనట్లు, తద్వారా వారి జీవితాలలో వారు ఆశపడింది పొందుకొనగలిగే ధన్యతను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రత్యేకముగా నైనా నీవు పేరు పెట్టి పిలిచిన కుమార్ అనే వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. లోకం వైపు కాకుండా నీ వైపు చూసి ఏ విషయాన్ని బట్టి ఆలోచిస్తున్నాడో దానిని స్వతంత్రించుకోగలిగే ధన్యతను అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.